హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో యూస్ చేసే టెక్స్మో మోనోబ్లాక్ హాఫ్ హెచ్పి కానివ్వండి లేదా 1 హెచ్పి కానివ్వండి, వాటిలో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఎలక్ట్రికల్లో కానీ ప్లంబింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఛానల్లో అబౌట్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వార్నింగ్: ఎలక్ట్రికల్ షాక్ ప్రాణాంతకం కావచ్చు. ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ చేసే ముందు సేఫ్టీ షూ లేదా చెప్పల్, ఇన్సులేటెడ్ టూల్స్ని యూజ్ చేయండి. ఏదైనా ఇంట్లో వర్క్ చేసే ముందు మెయిన్ బోర్డ్ లేదా ఐసోలేటర్ని ఆఫ్ చేసుకోండి. ఏదైనా ఎలక్ట్రికల్ పరికరాన్ని రిపేర్ చేసేటప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ అవుట్ చేసుకోండి. ఒకవేళ ఆ ఇంట్లో ఇన్వర్టర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇన్వర్టర్ని టర్న్ ఆఫ్ చేసుకుని వర్క్ చేయండి. బీ సేఫ్. ఇది ఫ్రెండ్స్ మన టెక్స్మో మోనోబ్లాక్ 1 హెచ్పి మోటార్. దీనిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మోటార్ బాగా ఐఎమ్స్ తీసుకుంటుంది, ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. మీరు ఇక్కడ మనం చూడొచ్చు, నేను క్లాంప్ మీటర్ పెట్టాను, అలాగే బ్యాక్ కవర్ కూడా నేను ఓపెన్ చేసుకున్నాను. ఒకసారి మోటార్ ఆన్ చేసి మీకు చూపిస్తాను ఇది ఎన్ని యామ్స్ తీసుకుంటుంది అన్నది. మీరు ఇక్కడ చూడొచ్చు 27-28 తీసుకుంటుంది. యాక్చువల్గా దీని యామ్స్ వచ్చేసరికి 7 అనమాట. 7 యామ్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అది వచ్చి మోటార్ మీద మనకు మెన్షన్ చేసి ఉంటుంది, అది మీకు వీడియో మధ్యలో చూపిస్తాను ఎక్కడ ఉంటుంది అన్నది. ముందుగా మనం మోటార్ ఆఫ్ చేసి, దీంట్లో 2 కారణాలు ఉంటాయి అన్నమాట ఐఎమ్స్ తీసుకోవడానికి. ఒకటి, మన ఇంపెల్లర్ అన్నది పట్టేసి మోటార్ తిరగకపోయినా అలాగా ఐఎమ్స్ అని తీసుకుంటుంది. మనం ముందు ఈ మోటార్ అన్నదాన్ని అటు ఇటు తిప్పి ఫ్రీగా ఉందా లేదో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మన కెపాసిటర్, అది ఓకే అనుకున్నాక మన కెపాసిటర్ మనం రిమూవ్ చేసుకొని దీని వర్కింగ్ కండిషన్లో ఉందో లేదో అన్నది చెక్ చేసుకోవాలి. కెపాసిటర్ ఎలా చెక్ చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి. మన కెపాసిటర్ని తీసుకొని దాని 2 వైర్స్ ఉంటాయి కదా ఎండ్స్, వాటి మన ఏసీలో పెట్టుకొని మనం ఒకసారి జస్ట్ ఇలా పెడితే కాసేపు అది ఛార్జ్ అవుతుంది అనమాట. తర్వాత దాన్ని ఇలా మనం ట్విస్ట్ చేస్తే అది చిన్న స్పార్క్ లాగా వచ్చి సౌండ్ వస్తుంది టప్మని. అలా వస్తే వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు. మీరు ఇక్కడ చూడొచ్చు, దీని మీద రేటింగ్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఒక కొత్త కెపాసిటర్తో దాన్ని రిప్లేస్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీని రేటింగ్ కూడా నేను చెప్తాను, మీకు చూపిస్తాను డైరెక్ట్గా. దీన్ని మామూలుగా జనరల్గా వచ్చే కెపాసిటర్స్ ఈ సైజులో ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దాన్ని ప్లగ్ బాక్స్లో పెట్టి చెక్ చేద్దాం సాకెట్లో. ఓకే, చూడొచ్చు సౌండ్ వస్తుంది టప్మని. ఇలా ఉంటే మన కెపాసిటర్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు. ఇక్కడ మీకు రేటింగ్ చూపిస్తాను, అనేది చూడండి. ఇది 120/150 ఇది రేటింగ్. క్లోజ్కి తీసుకెళ్తాను, చూడొచ్చు 120/150 అనమాట దీని రేటింగ్. 1 హెచ్పి మోనోబ్లాక్ టెక్స్మో మోటార్కి వచ్చేసరికి ఈ కెపాసిటర్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి మీకు ట్రై చేసి ఇంతకు ముందు వచ్చిన యామ్స్కి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను. దీని అసలు రేటింగ్ ఏంటంటే దీని యామ్స్ వచ్చేసరికి 7 యామ్స్ ఫ్రెండ్స్. 7 యామ్స్ కన్నా లోపే తీసుకోవాలి ఇది. ఒకవేళ 7 కన్నా దాటినట్టయితే మన ఎంసీబీ అన్నది దాన్ని ట్రిప్ చేయాలి. మ్యాక్సిమం మనం ఎంసీబీ బోర్డులో ఈ మోటార్కి వచ్చేసరికి 10 యామ్స్ వేసుకోవాలి. అలాగే మన హాఫ్ హెచ్పి మోటార్ అయితే దానికి 6 యామ్స్ వేసుకున్నా సరిపోతుంది. కంపెనీ వారు కూడా మనకు అదే చెప్తారు మోటార్ కొనడానికి వెళ్ళినప్పుడు. ఓకే, మనం కెపాసిటర్ ఇన్స్టాల్ చేసేస్తాం. ఇప్పుడు ఒకసారి మోటార్ ఆన్ చేసి ఎంత యామ్స్ తీసుకుంటుంది అన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మనం మోటారు ఆన్ చేస్తున్నారు, చెప్పాను నేను ఆన్ చేయమని. ఆన్ చేశారు, మీరు చూడొచ్చు స్పీడ్గా రన్ అవుతుంది. సో ఇక్కడ యామ్స్ మీరు చూడొచ్చు 4.1, 4.2 అలా తీసుకుంటుంది. ఓకే, దీని వైండింగ్ గట్ట అంతా బాగానే ఉంది. ఈ రకంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ యామ్స్ అన్నది. ఒక వైర్కి పెట్టి చెక్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా యామ్స్, ఫేస్కి కానీ న్యూట్రల్ కానీ. బెటర్ మీరు ఫేస్కి పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి ప్రాపర్ యామ్స్ అన్నది వస్తుంది. ఆల్రెడీ మల్టీమీటర్ ఎలా యూజ్ చేయాలన్నది నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి మీరు ఒకవేళ ఎలా యూజ్ చేయాలన్నది తెలియకపోతే. ఇప్పుడు మీకు దీని రేటింగ్స్ ఉంటాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ మోటార్ మీద, అవి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు టెక్స్మో కంపెనీ వోల్టేజ్ 200 అలాగే 240. ఇక్కడ యామ్స్ కూడా మెన్షన్ చేశారు 7.0 యామ్స్ అని. అలాగే ఆర్పిఎం 1420. టైప్ మోటార్ మోడల్ వచ్చేసరికి DMS3. అలాగే ఇక్కడ హెచ్పి అలాగే కేడబ్ల్యూ అని ఉంది కదా, ముందు వచ్చేసరికి హెచ్పి 1 HP, అలాగే కేడబ్ల్యూ వచ్చేసరికి
75 అనమాట. ఒకసారి నేను కవర్ క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. కవర్ క్లోజ్ చేసి దీన్ని ఒకసారి ట్రైల్ వేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అన్నది. ఓకే, మోటార్ ఆన్ చేశాను నేను. సౌండ్ మీకు వినిపిస్తాను చూడొచ్చు. ఎప్పుడైనా మీరు మోటార్ని పట్టుకునే ముందు ఒకసారి టెస్ట్ పెట్టి చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత బాడీని పట్టుకోండి. ఓకే, మోటార్ అయితే సౌండ్ బాగానే ఉంది. ఈ రకంగా మనం 1 by 1 చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మన మోటార్ ఆగిపోయినప్పుడు లేదా ఐఎమ్స్ తీసుకుంటున్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.